హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ స్పాంజ్ దోశ. మనం రెగ్యులర్గా వేసుకునే దోశల్లా కాకుండా మెత్తగా స్పాంజీలా ఉంటుంది ఈ దోశ. దీనికోసం ముందుగా ఒక బౌల్లో కప్పు మినపగుళ్ళు, 4 కప్పుల రైస్ని తీసుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకుని నీరు పోసి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగి శుభ్రం చేసుకున్న రైస్లో వాటర్ యాడ్ చేసుకుని మినిమం 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానబెట్టుకున్నా కానీ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రైస్ని పప్పుని గ్రైండ్ చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల అటుకుల్ని శుభ్రంగా కడుక్కొని మనం మిక్సీలో వేసుకోవాలి. అటుకుల్ని నానబెట్టవలసిన అవసరం లేదు. మనం పప్పు రుబ్బుకోవడానికి ఒక 5 నిమిషాల ముందు శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వీటిలో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దీన్ని గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకుంటే మనకి దోశలు ఇంకా స్పాంజీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లో తీసుకుని దానిలో రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ దోశల్ని పిండి రుబ్బిన వెంటనే వేసుకుంటాం కాబట్టి ఇవి కలర్ రావు. అందుకని కావాలంటే మనం దీనిలో 1 కప్పు పెరుగును యాడ్ చేసుకుంటే దోశలు కలర్ఫుల్గా వస్తాయి. ఇప్పుడు పాన్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని దానిపైన మనం రుబ్బి పక్కన పెట్టుకున్న దోశను వేసుకోవాలి. ఈ దోశని మనం 1 సైడే కాల్చుకోవాలి. 2 వైపులా కాలిస్తే మనకి దోశ స్పాంజీగా కాకుండా క్రిస్పీగా అయిపోతుంది. చూసారు కదా, ఒకవైపు బాగా కాలిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ స్పాంజ్ దోశ. మరి మీరు ఈ దోశని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.